సురేష్ గారు చాలా చక్కటి విషయాలను మనందరితో పంచుకొని ఉన్నారు. మరి అందరిని బట్టి ఇది అన్నయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు. వాక్యంలోకి వెళ్దాం. ప్రియులారా, రోమపత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు ఉన్నటువంటి భాగంలో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ఇక్కడ ఒక పౌలు గారు ఈ రోమాలో ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. రోమాలో ఉన్నటువంటి కల్చర్, రోమాలో ఉన్నటువంటి ఆ భక్తి జీవితం ఎలాగుందంటే, అప్పటికి పత్రిక రాసేటప్పటికి రోమన్ గాడ్స్, ఇప్పుడు మనకి క్యాలెండర్ ఉంది కదండి, ఆ క్యాలెండర్లో ఉండే ప్రతి పేరు ఏదైతే ఉందో, జనవరి, ఫిబ్రవరి, ఇవన్నీ వాళ్ళకి సంబంధించినటువంటి దేవతలు. కాబట్టి వీళ్ళకున్నటువంటి కల్చరు, వీళ్ళకున్నటువంటి భక్తి భావజాలము, వాళ్ళ భక్తి జీవితం అనేది అంతా ఒక గొప్ప స్థితిలో ఉండేటువంటి ఆరాధన వాళ్ళ స్థితిలో ఉండేటువంటి. అక్కడ మారినటువంటి కొంతమంది క్రైస్తవులు కొంతమందిని ఎలాగ వాళ్ళ యొక్క ఆ డిస్టర్బెన్స్ నుంచి అలాగ విడిదీస్తూ మీరు ప్రత్యేకమైనటువంటి జనము అని చెప్పుకొస్తూ అన్నటువంటి మాట. అంటే వర్షిప్ అనేటువంటిది ఈరోజు అవహేళన పాలవుతుంది క్రైస్తవ సమాజంలో. వర్షిప్పుల పేరిట దేవుని వాక్యాల్ని వాళ్ళ అవసరాలకు ఉపయోగించుకుంటూ యూత్కి చెప్పాల్సినటువంటి పనులు, యూత్ ఏ విధంగా నడవాలో, యవనస్తులకు ఎలాంటి పనులు ఇవ్వాలో ఆ కనీస జ్ఞానం తెలియక చాలామంది ఈ పాటలో ఉన్నటువంటి దాన్ని, ఇందాక మీరు ఇక్కడ చూశారు కదంటే, ఇలాంటి అనవసరమైనటువంటి దాన్ని ఏ విధంగా ఆరాధించాలో ఆ విషయాలను పట్టించుకోకున్నట్టు ఒక భయంకరమైన ధోరణి నడిపిస్తున్నారు. గత వారం అంతా సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్. ఎంత హాట్ టాపిక్ అంటే అసలు దీనికోసం క్రైస్తవ సంఘాలే కలవరపరిచే విధంగా వాళ్ళ యొక్క ప్రవర్తన ఉంది. పాటలు పాడడం అంటే ఆ వల్గారిటీ ఉండేటువంటి పాటలు. మీకు ఒక లేడీ తెలుసు, పేరు చెప్తే బాగోదు, యేసు వచ్చాడు, లేకుంటే అవి ఏదంటే అది రికార్డింగ్ డ్యాన్స్ పాడతారు కదండి పాటలు. ఆ స్టైల్ మారింది, నీ రూపు మారింది, నీ కొంగు మారింది, ఇలాంటి విచిత్రమైనటువంటి పాటలు. అంటే ఓకే, దాంట్లోన ఒక సభ్య సంస్కారమైనటువంటి ఒక పదజాలం కాకున్నట్టు ఇప్పుడున్నటువంటి మోడర్న్ పదాలు తీసుకుని వచ్చేసి వాడడము, వల్గారిటీ ఉన్నటువంటి పదాలను వాడడము. అదైతే మరీ కొంతమంది మేము ఇంకా బాగా హయ్యర్ స్టాండర్డ్ కదండి, ఇప్పుడు మంచి ఎడ్యుకేటెడ్ అయినటువంటి వాళ్ళ యొక్కది ఎలాగుంటుంది, వాళ్ళ వర్షిప్ది ఎలాగుంటుంది అంటే అదొక పబ్ టైప్లో ఉంటుంది వర్షిప్ సెట్. కానీ వీళ్ళు దాన్ని ఆ ట్రెండీగా మార్చేస్తున్నారు ఈ మధ్యకాలం. ఏమనంటే దావీదు నాట్యం ఆడాడు అని అదొక దాన్ని పట్టుకున్నాను. కాబట్టి బైబిల్ ఏం చెప్తుందో వీళ్ళకి అనవసరం. ఇందాక బ్రదర్ మాట్లాడుతూ బెన్యామీను గోత్రంలో ఉన్నటువంటి యవనస్తులు ఒక లేవి కుటుంబం వాళ్ళు వస్తే రాత్రి ఏమో పాపం వాళ్ళకి లేట్ అయిపోతే ఆ ఇంటికి ఆ ముసలోడు ఇన్వైట్ చేసేవాడు. అతిథి మర్యాద అంటారు కదండి, ఆ అతిథి మర్యాద అనేది ఇశ్రాయేల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. వచ్చినటువంటి వాళ్ళని చేరదీయాలి, అది రూల్. అది ఇలా వచ్చినటువంటి వాళ్ళని చేరదీస్తే పాపము అమ్మాయిని కోసం బయటికి తీసుకొచ్చి మేము రేప్ చేయాలి, కూడాలనేసి అమ్మాయిని భయంకరంగా రేప్ చేసేస్తారు. అది జరిగింది. ఎందుకంటే యవనస్తులకి ఏం చెప్పాలో, ఎలాంటి పనులు అప్పగించాలో సంఘములో ఉన్నటువంటి నాయకులైనటువంటి వాళ్ళు, నడిపించేటువంటి పాస్టర్లకి ఆ బాధ్యతలు తెలియట్లేదు. కాబట్టి అక్కడ జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్ ఇశ్రాయేలుకి అందరికి కోపం వచ్చింది. అప్పుడు యూనిటీ వచ్చిందట వాళ్ళకి. కానీ ఇందాక అన్నారు అయ్యగారు, అలాగా ఆ సిచ్యువేషన్స్ అలాగ రాకూడదు. ముందుగానే మనము ఎక్కిపోవండి, ముందుగానే మనము అవేర్నెస్ తీసుకుంటారండి. అందుకే ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, కాబట్టి సహోదరులారా సంపూర్ణతను చూడండి. 12వ అధ్యాయం రోమపత్రిక 1వ వచనం మనం చూస్తున్నాం. కాబట్టి అంటే ఇంతవరకు ఇవన్నీ జరిగాయి. కాబట్టి అంటే దేర్ ఫోర్, మీరు ఎప్పుడైనా ఏదైనా ఒక మ్యాథమెటిక్స్లో ఒక లెక్క చేసిన తర్వాత, ఒక ప్రిన్సిపల్ ఇచ్చిన తర్వాత ఫైనల్గా ఇలాగ 3 చుక్కలు పెట్టేసేసి దేర్ ఫోర్ అని పెడతాం మనం, అవునా కదా? దేర్ ఫోర్ అన్నప్పుడు ఇవన్నీ చేశాం కాబట్టి ఈ సూత్రం ప్రకారము ఇప్పుడు ఏమంటే అప్పుడు సొల్యూషన్ మనం రాసేసి ఆన్సర్ ఇచ్చేస్తాం. ఇది మీరు చదువుకొని ఉంటారు కదా, 5వ తరగతిలోనే ఉంది, 10వ తరగతిలోనే ఉంది, మీరు డిగ్రీలో కూడా ఇదే ఉంటుంది. దేర్ ఫోర్ కాబట్టి ఏమంటున్నాడండి, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు
యుక్తమైనది అని చెప్తూ మళ్ళీ కిందికి ఇంకా చెప్తున్నాడు. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో అందరు ఇలా చేస్తున్నారు, మేము కూడా చేయాలి. అందరు ఇలా నడుస్తున్నారు, మేము ఇలా చేయాలి. ఎవరో ఒక ఆయన వచ్చి సుధాకర్ని అడిగారట, ఇస్ దిస్ చర్చ్ అని అడిగారట. దీన్ని పిల్లరా వాళ్ళకు ఒక ట్రెండ్ అనమాట. చర్చ్ అంటే ఒక మ్యూజిక్ ఉండాలి, గంతులు వేయాలి, ఇంకా దేవుడు వచ్చినట్టు ఊగాలి. ఇవన్నీ లోక మర్యాద అనుసారంగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క భక్తి జీవితాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. కానీ దయచేసి మనకున్నటువంటి పనులు, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆరాధన పద్ధతులు ఒకప్పుడు ఎలాగుండేటువంటివో ఇప్పుడు ఏమయ్యిందో ఆ రెండు కంపేర్ చేసేసి నేను ముగిస్తాను. ఇందాక నాకు అయ్యగారు చెప్పి కొంచెం సహాయం చేశారు యూనిటీ కోసం. కాబట్టి మీ ఆ యూనిటీని ఆధారం చేసుకొని ఒక సంఘం ఎలా బలంగా ఉండాలో, ఒక సంఘం ఎలాగ తప్పుదిద్దుకోవాలో అది మనం చెయ్యాలి. నేను పలానా వాళ్ళని ఉద్దేశించి వాక్యం నేర్పాలని నా ఉద్దేశం కాదు. పలానా వాళ్ళు ఇలా చేశారు కాబట్టి మీ ఇలాగ ఉండండి అని కాదు. మీరేంటో బైబిల్ ఏం చెప్పిందో మనం ఏం చేయాలో అది మాత్రం నేను మీకు తెలియజేస్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను పేర్లు చెప్పేసేసి వీడియోలు వేసేసేసి వీళ్ళు ఇలాగ డ్యాన్స్లు వేసి గంతులు వేసేసి ఇలాగ చిల్లర విల్లరగా మాట్లాడుతున్నారు, అల్లరితో కూడినటువంటివి సరసాలతో కూడినటువంటి మాటలు మాట్లాడకూడదని నేను చెప్పొచ్చు. అది కాదు నా ఉద్దేశం. నా ఉద్దేశం ఏంటంటే పాతది ఏం జరిగింది, ఎప్పుడు ఏం జరిగింది, ఆరాధన ఒకప్పుడు ఎలా జరిగింది, అప్పుడు జరిగినటువంటి తప్పులకి పర్యవసానం ఏం జరిగింది, ఇప్పుడు మనం ఎలాగుండాలో అనేటువంటిది ఇప్పుడు చాలా సింపుల్గా ఉంది. మీ సజీవంగా మీ శరీరాలను అప్పగించుకోవాలి. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్నటువంటి దాన్ని మనము ఆ దేవుని చిత్తాన్ని అంటే మనం గ్రహించాలి. అంటే దేవుని చిత్తాన్ని మనం గ్రహించాలి. ఇందాక మీరు కీర్తనలు 89:20 చూశారు, నేను ఒక మనిషిని కనుక్కొని ఉన్నాను అని అంటాడు. చూడండి, అది 89:20 కీర్తనల గ్రంథము. ఒకసారి దయచేసి నాకు చదువు పెట్టి సహాయం చేయండి. నేను 10:30 లోపలే ముగించేస్తాను, కానీ నాతో పాటు ఫాస్ట్గా పరిగెట్టాలి మీరు అందరూ. రైట్. నా సేవకుడైన దావీదును చూడండి, దేవుడట ఈయన కోసం ఏమని సర్టిఫై చేశాడు, నా సేవకుడైన దావీదును కనుగొని ఉన్నాను. రాజుల గ్రంథంలోకి వెళ్తే ఈయన కోసము నేరారోపణ చేస్తాడు గ్రంథకర్త. ఏమని, ఈయన ఊరియా భార్య విషయంలోను అని అంటాడు. ఆ విషయంలో తప్పు చేశాడయ్యా అని అంటాడు. ఒక ప్రవక్త ద్వారా హెచ్చరించాడు. ఆ తర్వాత ఈయన వృద్ధాప్యంలో ఈయన లైఫ్ అయిపోయిన తర్వాత ఈ యొక్క రాజుల గ్రంథం రాసినటువంటి ఆ యొక్క రచయిత అంటాడు, ఈయన దావీదు భార్య అయినటువంటి బెత్షెబ, మరి ఉరియా భార్యగా ఉండినటువంటి ఈమె విషయంలో చేసినటువంటి తప్పు తప్ప ఆయన యందు ఏ దోషం లేదని అంటాడు. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి అపోస్తల కార్యంలో 13వ అధ్యాయంలో కూడా ఈయన కోసం వచ్చినటువంటి సర్టిఫికేట్ కూడా నేను ఇందాక చెప్పినటువంటి సర్టిఫికేటే ఉంటుంది. అపోస్తల కార్యంలో 13వ అధ్యాయంలో ఈయనకు వచ్చినటువంటి సర్టిఫికేట్ కూడా పరిశుద్ధాత్ముడు ఏం రాయించాడో మీకు చెప్తాను. అపోస్తల కార్యంలో 13:23 వచనాన్ని చూడండి దయచేసి. పదమూడేనమ్మ చదివే 13 23 22 అనుకుంటాను చూడు. కాదు, తర్వాత అతన్ని తొలగించి దావీదుని రాజుగా వారికి రాజుగా ఏర్పరచాడు. రైట్. ఎస్ ఎస్ అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. నేను దావీదుని కనుగొని ఉన్నాను కీర్తనలలో చూస్తున్నాము. అదే పరిశుద్ధాత్మ మళ్ళీ ఏం చేశాడంటే క్రొత్త నిబంధనలు వచ్చేటప్పటికి అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యును. అంత మాత్రమే కాదు, ఆయన యొక్క కుటుంబాన్ని కూడా చెప్తున్నాడు. యెష్షే కుమారుడైన, మరి దావీదులు ఎంతమంది ఉంటారో, కానీ యెష్షే కుమారుడైనటువంటి దావీదుని నేను కనుగొని ఉన్నాను. ఆయన నా ఉద్దేశములను, నా చిత్తాన్ని ఏంటో ఆయన నెరవేర్చాడు అని అన్నాడు. అయితే ఈయన ఏం చేశాడు, ఎలాగ దేవుని సంతోషపరిచాడు అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు గమనిద్దాం. ప్రియులారా, దేవుణ్ణి ఆరాధించే విషయంలో దేవుని ఎలా గణపరచాలనేటువంటిది మన ఆలోచనల ప్రకారంగా దేవుణ్ణి ఆరాధించడము, దేవుని గణపరచడము, దేవుని స్తుతించడము చేయకూడదు.
ఆలోచిస్తున్నారండి? మనకు ఉదయాన్నే టీ తాగే అలవాటు ఉందనుకోండి. మనకి టీ తాగే అలవాటు కాకుండా భార్య గారు వచ్చేసేసి ఏదో ఒకటి ఇచ్చిందనుకోండి టీకి బదులుగా. ఈయనకి కోపం వచ్చేసి ఏమంటాడు? బుర్ర బుద్ధి లేదు నీకు, ఏమిచ్చావు, నేనేం తాగుతాను నీకు తెలీదా అంటాడు కదా. తెలియలేదనుకోండి, మీరు చెప్తే కదండి నాకు తెలిసేదేనా అంటారు. కాబట్టి మన అభిరుచులు, మన ఇష్టాలు మనమే చెప్పాలి, వేరే వాళ్ళు చెప్పరు. మన ఇష్టాలు మనం చెప్తే అసలు ఎలాగ వాళ్ళకి ఏం సేవ్ చేయాలో మనము చేస్తాం. మీరు హోటల్కి వెళ్ళినప్పుడు కూడా, రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు కూడా వాడు పెద్ద బోచర్ తీసుకుని వచ్చేసి పెట్టేస్తాడు. సార్ మెనూలో ఉంది చూడండి, మీకు ఏం కావాలో కోరుకోండి అంటాడు. నీ ఇష్టం ఏంటో నాకు చెప్పు, నేను తెస్తాను అంటాడు కదా. ఎంత చక్కగా వచ్చి మంచి సూట్ వేసుకొని, మంచి డ్రెస్ వేసుకొని, పర్ఫ్యూమ్ వేసేసుకొని, స్మెల్ లేకున్నట్టు, మరి వీలైతే తల మీద గుడ్డేసేసుకొని కదా, ఎంత చక్కగా వచ్చేసి సార్ మీకు వాట్ యూ వాంట్ సార్, కెన్ యూ చెక్ దిస్ అని అంటాడు. ఎంత బాగా కదా. అయితే మరి దేవుడికి మనకు నచ్చిందే దేవునికి చేసేద్దాం అనుకునేది ఎంత అన్యాయం చూడండి. మీరు 89వ కీర్తనలో ఆయన భీకరుండు, ఆయన ఎంత ప్రభావం కలిగినటువంటి వాడు, ఎంత ఆయన ఉగ్రరూపం కలిగినటువంటి వాడు. ఈ సృష్టిని కలిగించినటువంటి ఆయన్ని మనం ఆరాధించాలన్నప్పుడు మన ఇష్టానుసారంగా మనం ఆరాధించకూడదు. అందుకే మన దాంట్లో అటు ఇటు అందరు లెగద్దు, అందరు సైలెంట్గా ఉండాలి. ఒక్క చోటనే పాట అనగానే పాట, ఇదనగానే ఇది, మరి అన్నెసెసరీ టంగ్, అన్నెసెసరీ మాటలు, ఈ దానికోసమే ప్రార్థన కానీ చెల్లి దానికోసమే ప్రార్థన చేసింది. నాకు మధ్యలో నా కావ్య సిస్టర్ కోసం జ్ఞాపకం వచ్చింది. మన ప్రశాంత్ వాళ్ళ అన్నయ్య గారి భార్య వదిన గారు, ఆమెకి డెలివరీ కాబోతుంది. ఆమె కోసం చెప్పాలనుకున్నాను, మర్చిపోయానే అని అనుకున్నాను. కానీ వన్స్ నేను అక్కడ ఇది చెప్పారు, అందుకోసమే ప్రార్థన చేసింది, మరి ఇంకోటి చేయలేదు. ఎంత డిసిప్లిన్ చూడండి. ఏ పని ఎవరికి ఇచ్చినప్పటికీ ఆ పనే, మళ్ళీ ఇంకొక దాన్ని మాట్లాడకండి. అది మీరు యొక్క విఘ్నత తెలియపరుస్తారు. మిలిటరీ డిసిప్లిన్ అనేటువంటిది ఎలాగుంటుందంటే, ఇది అనగానే అదే చేయండి, వేరేది ఇంకా అస్సలు మాట్లాడకండి. ఈ పని అంటే విజ్ఞాపన ప్రార్థన అంటే విజ్ఞాపన ప్రార్థన, లేకుంటే రొట్టె ద్రాక్ష రసం కోసం, ఎస్ ప్రభా నువ్వు నాకు ఇచ్చావు, నా పాపం నుంచి తొలగించావు, మాకందరికి ఈ భాగ్యాన్ని ఇచ్చావు. ఎంత బాగుంది కదా. ఇంకా అన్నెసరీ ఇంకేం చేయకండి దయచేసి. ఇంకేమన్నట్టు దయచేసి రిక్వెస్ట్ చేయండి. అంటే ఒక పద్ధతి నేర్పే విషయంలో దేవుడు కూడా చాలా స్ట్రిక్ట్గా ఉన్నాడు. ఎంత స్ట్రిక్ట్గా ఉన్నాడో ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, సమూయేలు గ్రంథంలోకి మనం వెళ్ళేదానికి ముందు మీకు ఒక పరిచయాన్ని ఇవ్వబోతున్నాను. సమూయేలు గ్రంథానికి మనము వెళ్ళేదానికి ముందు నేను మీకు ఒక పరిచయం ఇవ్వబోతున్నాను. ఏలి అనేటువంటి ప్రవక్త, న్యాయాధిపతి ఉన్నాడు. ఎవరండి? అంతకుముందు న్యాయాధిపతుల గ్రంథంలో 13 మంది న్యాయాధిపతులు కనిపిస్తారు. ఒకడు 14వ వాడు కూడా ఉన్నాడు, అబియా అనేటువంటి వాడు. వాడిని న్యాయాధిపతికి గుర్తించలేదు, 13 మంది. అయితే ఈ సమూయేలు మొదటి గ్రంథం వచ్చేటప్పటికి 2 న్యాయాధిపతులతో ఎండ్ అవుతుంది. ఓకే, సమూయేలు గ్రంథంలో ఉన్నప్పుడు ఆ యొక్క కాలంలోన ఏలి అతని కుమారులు న్యాయాధిపతులుగా ఉన్నారు. ఎవరండి? ఏలి అతని కుమారులు న్యాయాధిపతులుగా ఉన్నారు. ఈ ఏలి ముసలుడైపోయాడు. ఏలి ఏమైపోయాడు? ముసలుడైపోయాడు. ఇప్పుడు ఆయన కుమారులు ఏం చేశారంటే, గుడి వెనక నా సామి అనేటువంటి పనులు డ్యాన్స్లు వేసేస్తారు. ఏంటండి? గుడి వెనక నా సామి, మనకు అర్థమైపోయింది కాబట్టి ఇంక చెప్పక్కర్లేదు. వీళ్ళు వచ్చినటువంటి కానుకలు న్యాయాన్ని అన్యాయంగా చెప్పడము, లేదంటే దేవుడికి రావాల్సినటువంటి కానుకల్ని తస్కరించడము, లేదంటే వచ్చినటువంటి వాళ్ళు మంచి వాళ్ళకి ఉన్నటువంటి అవసరాలను బట్టి వీళ్ళు మ్యానిపులేట్ చేసేసి వాళ్ళని వాడుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించినటువంటి వాళ్ళు చాలామంది కంప్లైంట్ చేసి పట్టించుకోలేదు. వీళ్ళు దేవుడు ఏం చేశాడంటే శత్రువులకు అప్పగించాడు. వాళ్ళే ఫిలిస్తీన్లు వచ్చేసేసి, ఇశ్రాయేలీలేమో మేము మా పక్షాన యెహోవా మందసం ఉంది, మన ప్రభు ఉన్నాడు, మనం అందరూ పట్టుకొని వెళ్దామనేసి ఆ మందసం పట్టుకొని వెళ్ళారు యుద్ధానికి. అయితే దేవుడు ఏం చేశాడు? వాడిని అప్పగించేశాడు. ఇశ్రాయేల్ని ఆ మందసంతో పాటు వాడు పట్టుకెళ్ళిపోయాడు. అదే రోజు మరి ఈ ఏలిగారు చనిపోవడము ఇవన్నీ జరిగిపోయి. ఓకే, ఎప్పుడు? ఈ ఏలి మరణంతో మందసం కూడా పోయింది. ఇవన్నీ జరిగింది సమూయేలు అనేటువంటి ప్రవక్తని న్యాయాధిపతిగా దేవుడు ఎన్నుకొని ఉన్నాడు. ఓకే, ఎవరినండి? సమూయేలు వచ్చాడు. ఈ సమూయేలు నడిపిస్తున్నటువంటి యొక్క దినాల్లో ఆయన ఇంకా గుర్తింపు రాకముందే దేవుడు మరి ఫిలిస్తీన్లకి గడ్డలు కలిగజేసేసి వాళ్ళని హింసించేసి మళ్ళీ
దేవుని యొక్క మందసం అనేటువంటిది ఇశ్రాయేలీయుల ప్రదేశానికి వచ్చేస్తుంది. ఎవరి దగ్గరికి అండి? ఇశ్రాయేల్ దగ్గరికి వచ్చేస్తుంది. ఈ ఇశ్రాయేల్ దగ్గరికి అభినాదాబ్ అనేటువంటి ఆయన దగ్గర ఉంటుంది ఈ మందసం. ఎవరి దగ్గర అండి? అభినాదాబ్ అనేటువంటి ఆయన దగ్గర ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి విధానము ఏంటంటే చాలా చక్కగా ఒక మంచి కొత్తగా కొత్తగా తయారు చేసినటువంటి ఎద్దుల బండి మీద తీసుకొని వచ్చి అప్పగించేసారు, వెళ్ళిపోయారు. ఓకే, ఇది జరిగింది, ఫిలిస్తీన్లు చేసింది. ఇప్పుడు తర్వాత ఏం జరిగింది? మందసం ఉంది, సమూయేలు ప్రవక్త ఉన్నాడు, ఆ మందసం కోసం ఏం చేశాడు అనేటువంటిది ఏం లేదు స్టోరీ. తర్వాత ఏం జరిగింది? ఈయన న్యాయపతి చేస్తూనే ఉన్నాడు, ఈయన ముసలుడు అయిపోయాడు. ఈయన కొడుకులు తప్పులు చేయడం మొదలుపెట్టారు. అప్పుడు ఏం చేశారు? ఇశ్రాయేల్ జనాలు అందరూ వచ్చేసేసి, అయ్యా నువ్వు మంచోడివి, నువ్వు ముసలోడు అయిపోయావు, నీ అధికారం నీ అధికారాన్ని ఉపయోగించేసుకొని నీ కుమారులు చేయరాని పనులు చేసేస్తున్నారు అని 8వ అధ్యాయం 1వ వచనంలో కంప్లైంట్ చేస్తారు. మాకు ఒక రాజు కావాలి అని అంటారు. ఎవరు కావాలని అంటారు? రాజు కావాలని అంటారు. అప్పుడు పాపం ఈయన నొచ్చుకున్నాడు. ఇదేంటి నా పాస్టర్ పొజిషన్ లాగేస్తున్నారు వీళ్ళు, అంతే కదండి. ఇప్పుడు బాగా నడిపించేటువంటి వాళ్ళని అందుకే మోషని పొజిషన్ లాగేసుకుందాం అనుకున్నారు. ఇందాక అయ్యగారు చెప్పారు కదండి, సంఖ్యాకాండంలో ఉన్నటువంటి వాళ్ళే లేవీలే, ఈయనే లేవీలే. రైట్, ముందుకెళ్దాం. అయితే ఈయన చాలా బాధపడిపోయాడు. ఎవరు? సమూయేలు బాధపడిపోతే, అయ్యా నిన్ను కాదు తృణీకరించింది, నన్ను తృణీకరించారు. ఏమన్నాడంటే? యెహోవా తండ్రి ఆయనతో మాట్లాడుతూ ఏమని అన్నాడంటే, నిన్ను తృణీకరించలేదు, నన్ను తృణీకరించారు, వాళ్ళు చెప్పిన ప్రకారంగా చెయ్యు అని అంటే, ఈయన మళ్ళీ నొచ్చుకుంటే మళ్ళీ ఏం చేస్తాడంటే, సరే నువ్వు వెళ్ళి వాళ్ళతో మాట్లాడు, నేను చెప్పినట్టుగా అని చెప్తే, ఈయన సమూయేలు వెళ్ళి వాళ్ళందరూ పెద్దలను పిలిపించేసి, అయ్యా రాజు వస్తే ఏం జరుగుతుంది తెలుసా? ఏం జరుగుతుంది అయ్యా అంటే, రాజు కనుక వచ్చితే మీ పిల్లల్ని దాసరంటరుగా పెట్టుకుంటాడు, మీ పిల్లల్ని వాళ్ళ పొలంలో పెట్టేసుకుంటాడు, వాడు గేదెలు కాసేదానికి పెట్టుకుంటాడు, వాడు ఏదైనా చేసేస్తాడు, మీరు బానిసలాగా ఉండాల్సి వస్తుంది, అసలు దేవునికి దూరం అయిపోతారు అని ఎంత బతిమలాడుకున్నా కానీ లేదు మాకు రాజే కావాలని. ఇప్పుడు రాజు కావాలనుకున్నారు కదండి. ప్రపంచం అంతా మాకు రాజు కావాలి, మాకు నాయకుడు కావాలని ప్రపంచం ఎంత బుగ్గిపాలు చేస్తున్నారో మనం చూస్తున్నాం కదా. అలాగే సంఘాలు నడిపిస్తున్నట్టు కాపర్లు ఎలా పాడు చేస్తున్నారో మీకు తెలుసు కదా. ఓకే, ఇలా జరిగింది. ఇంకా అయినా వినకపోగా ఏం చేశారనంటే, సౌలు అనేటువంటి ఆయన్ని బెన్యామీను గోత్రానికి చెందినటువంటి సౌలును రాజుగా ఇచ్చాడు. ఓకే, సౌలు ఎన్నాళ్ళు పరిపాలించాడు? 40 ఏళ్ళు. ఈ సమూయేలు న్యాయాధిపతికి ఎన్నాళ్ళు ఉండొచ్చు? దగ్గర 40 అనుకుందాం, ఎందుకంటే మరి పర్టికులర్గా లేదు, 40 అనుకుందాం. సౌలు ఎన్నాళ్ళు పరిపాలించాడండి? 40 years. ఈయన ఎన్నాళ్ళు ఉంటుంది? ఎంత కుర్రోడు కదా, చిన్నవాడిగా ఉన్నప్పుడు మందిరంలోకి వాళ్ళ మమ్మీ గారు వదిలేసి వెళ్ళిపోయారు సమూయేలు గారు. అంటే 40 ఏళ్ళు అనుకుందాం సపోజ్. ఎన్నేళ్ళు అయిందండి? 40 years. ఈ 80 years. ఈ 80 yearsలో మందసం కోసం ఎవరు విచారించలేదు. ఏం చేశారంటే, దేవుని యొక్క ప్రేమ ఏంటంటే, దేవుని యొక్క అద్భుతమైన విషయం ఏంటంటే, నేను వారిలో ఉండి వారితో సంచరించాలి అని అనుకున్నాడు దేవుడు. ఎవరితోనండి? దేవుని నివాసం మనుషుల్లో ఉందా అనేటువంటిది ఫస్ట్ ఆచరినటువంటిది ఇద్దరికి తెలుసు. మరి నాకు తెలిసి వీళ్ళు గుర్తుందో లేదు, అంజలికి, తర్వాత ప్రశాంత్కి, తర్వాత గిద్యోనికి. దేవుని నివాసం ఎక్కడి నుంచి ప్రారంభమైందని ఒక పాఠం చెప్పాను. దేవుడు తను మనుషుల మధ్యనే ఉండాలనుకున్నటువంటి దేవుడు ఏం చేశాడంటే, గుడారాల్లో ఉండడానికి, వాళ్ళతో ఉండడానికి ఇష్టపడ్డాడు. ఒరే మీకు ఏమైనా కష్టాలు వస్తే మీరు అందరూ వచ్చి ఇక్కడ వేడుకుంటే, యాజకుడికి చెప్పుకుంటే ఆయన నాతో మొరపెడతాడు, నేను మీకు ఏమి నష్టం వచ్చినా ఏం కష్టం వచ్చినా నేను చూసుకుంటానని దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసినటువంటి దీన్ని మర్చిపోయారు జనాలు. ఎవరెవరు మర్చిపోయారు? సమూయేలు, తర్వాత సౌలు కూడా పట్టించుకోలేదు, ఎవరు దీనికోసం విచారించలేదు. చూసారా, దేవుడు 80 ఏళ్ళుగా ఏం సైలెంట్గానే ఉన్నాడు, ఏమనలేదు. అరే నన్ను పట్టించుకున్నారా, నన్ను చూశారా, ఏం అడగలేదు, ఏమనలేదు. తర్వాత దావీదు రాజయ్యాడు. ఎవరయ్యారండి? దావీదు హెబ్రోన్లో 7 సంవత్సరాలు పరిపాలన చేశాడు. యెరూషలేముకి రాలేదు. యెరూషలేములో నుంచి రాజధానిగా చేసుకొని చేయలేదు ఆయన. ఎక్కడి నుంచి చేశాడు? హెబ్రోన్లో నుంచి చేశాడు. హెబ్రోన్లో నుంచి చేసినప్పుడు ఏం జరిగిందని అంటే, చాలామంది మరి బతిమలాడి, అయ్యా
అసలు రాజధాని అది కదా, అక్కడి నుంచి చేద్దాం అనేసి మళ్ళీ తీసుకుని వచ్చేస్తే ఈయన రాజధాని కట్టించుకోవడం మొదలు పెట్టుకున్నాడు. ఎవరు? దావీదు గారు. ఇప్పుడు ఏం జరిగిందంటే ఆయనకు ఒక మంచి బుద్ధి పుట్టింది. అరే మనకు దేవుని ధర్మశాస్త్రం చదవమని చెప్పాడు కదా. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం ప్రకారం రాజు అయినటువంటి వాడు ఏం చేయాలట? ధర్మశాస్త్రం చదవాలట. ధర్మశాస్త్రంలో చదివినప్పుడు ఆయనకి పాపం ఆయనకు గుర్తొచ్చింది, నిజమే కదా, ప్రతిదీ మందసం దగ్గర విచారించాలి కదా, దేవుని యొక్క సన్నిధి అక్కడ ఉంది కదా అని ఆయన భయభక్తులు కలిగి ఏం చేయాలని అంటే, నేను ఖచ్చితంగా ఎలాగైనా సరే నేను ఈ యొక్క దేవుని సన్నిధిని తీసుకుని వచ్చేసి ఇక్కడ పెడదామని ఆలోచించాడు. ఏం చేశాడంటే దేవుని సన్నిధిని తీసుకొని వచ్చి ఎక్కడ పెట్టాలనుకున్నాడు? 2వ సమూయేలు గ్రంథం రండి. ఇంత స్టోరీ చెప్పేశాను నేను. మొదటి అధ్యాయంలో ఒక సౌలు రాజు ఉన్నాడు, ఆయన స్టోరీ అయిపోయింది. అంతకుముందు ఇంకొక స్టోరీ చెప్పాము, న్యాయాధిపతి, 2 న్యాయాధిపతులు, ఒక రాజు, ఆ తర్వాత వచ్చినటువంటి రాజు ఎవరు అని అంటే దావీదు కోసం మనం ఇప్పుడు ఆలోచన చేద్దాం. సమూయేలు 2వ గ్రంథం. సమూయేలు 2వ గ్రంథంలో ఉన్నటువంటి యొక్క 6వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ మొదటి వచనాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. దయచేసి తీసినటువంటి వాళ్ళు తీయండి. తీసినటువంటి వాళ్ళు చదవండి. తర్వాత దావీదు ఇశ్రాయేల్లో 30 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతి యెహోవా ఆయన తన నామం పెట్టబడిన దేవుని మందసమును అచ్చటి నుండి తీసుకుని వచ్చుటకై తన యుద్ధనున్న వారందరితో కూడా బయల యెహోదాలో నుండి ప్రయాణమయ్యాను. చూసారంటే ఏం చేశాడంటే ఈయన ఎంతమంది శూరులను వెంట పెట్టుకున్నాడట? 30,000 మంది. ఎంతండి? ఒక పెద్ద సంఖ్యని. వాళ్ళు కూడా ఎలాంటి శూరులు. దేవుని మందసంని తీసుకొని రావడానికి ఉపయోగించినటువంటి వాళ్ళని ఎవరిని ఉపయోగించాడు? నా బలం ఇది అని చూపించుకోవాలంటే ఏం చేయాలి? మోడీ గారు పలానా చేస్తాడు. అదే అమెరికా వాళ్ళు అయితే వాళ్ళకి స్పెషల్గా ఒక ప్రత్యేకంగా ఒక ఫ్లైట్ ఉంటుంది. దాంట్లో ఏ దేశానికి వెళ్ళినా ముందుగానే వాళ్ళంతా ప్రోటోకాల్ చేసేసుకొని వాళ్ళు ఎలాగ రావాలి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, వీళ్ళంతా ముందు ఇన్స్పెక్షన్ చేసేస్తారు. సేమ్ ఆ టైప్లో చేసాడు. ఎవరు? దావీదు గారు. దేవుని యొక్క మందస్సముని తీసుకొని రావడానికి ఎవరు కావాలి? 30,000 మంది సైన్యాన్ని పట్టుకొని, మంచి సూర్యులు పట్టుకొని దేవుని దగ్గరికి వెళ్తున్నాడు. అంటే దేవా నువ్వు నాకు ఇచ్చావు అంటే ఈ తలంపు ఏంటి? దేవా నాకు ఈ 10 ఇచ్చావు, నేను గొర్రెలు కాసుకునేవాడిని, నా శత్రువుల నుంచి నన్ను దూరపరిచావు, నన్ను కాపాడిన దూరం తీసుకొని వచ్చావు కదా, నిజమే. కానీ ఈయన ఆ యొక్క ప్రతిఫలంగా దేవునిని ఒక ఆడంబరంగా తీసుకొని రావడానికి ఈయన బయలుదేరాడు. ఎలాగండి? ఆడంబరంగా చేశాడండి. ఆ తర్వాత ఎంత ఆడంబరంగా చేశాడనంటే 30,000 మందిని పట్టుకొని వెళ్ళాడు. ఆ 30,000 మంది పట్టుకునేమే కాకుండా ఇంకొకటి ఏం చేశాడు? ఆ కింద చూడండి, 3వ వచనం. వారి దేవుని మందసమును కొత్త బండి మీద ఎక్కించి గుబియాలోనున్న అభినాదు యొక్క ఇంటిలో నుండి తీసుకొని రాగా. నేను స్టోరీలోకి చెప్తానులేండి, ఎందుకంటే మళ్ళీ మీకు టైం అవుతుంది. సారీ, టైం అయిపోయింది. రైట్, ఫాస్ట్గా ముగించేస్తాను. ప్రియులారా, దేవుని యొక్క మందసముని తీసుకొని రావడానికి ఒక రాజు దర్బారుతో వెళ్ళాడు. మంచి మ్యూజిషియన్స్ ఉన్నారు, డప్పులు వాయించే వాళ్ళు ఉన్నారు. అలాగే ఒక కొత్త బండిని రెడీ చేయించేశాడు. ఎందుకంటే ఎవరు చేశారు ఈ పని? ఫిలిస్తీన్లు చేశారు. కొత్త బండిని మీద మందసంని పెట్టడం అనేటువంటిది ఫిలిస్తీన్ల దగ్గర చూశాడు. పాపం ఫిలిస్తీన్ల దగ్గర కూడా ఈయన కొన్నాళ్ళు ఉన్నాడు, సౌలు తరుపుతున్నాం. కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత ఈయన ఏం చేశాడంటే అదే ప్యాటర్న్ ఉపయోగించాడు. ఈ లోక మర్యాదను అనుసరింపక అది చేశాడు. ఈలోపు ఏం జరిగింది? ఎద్దుల బండి మీద తీసుకుని వస్తుంటే ఆ మందసం జారుతుంటే ఉజ్జా అనేటువంటి వాడు వెళ్ళి పట్టుకోబోతాడు. వెంటనే దేవుని యొక్క కోపం అక్కడ ఏమని ఉంటుందంటే రగులు కొనింది అని ఉంటుంది. చూడండి, 6వ వచనంలో చివరిలో ఉంటుంది, యెహోవా కోపము ఉజ్జా మీద రగులు కొనక అతని పాపం అక్కడక్కడికే చనిపోతాడు. ఆ తర్వాత 8వ వచనంలో చూడండి, యెహోవా ఉజ్జాకు
ప్రాణోపద్రవమును కలగజేయగా దావీదు వ్యాకలు పడి. చూసారా, నేనేంట్రా బాబు ఇంత ఘనంగా దేవుణ్ణి సాగనంపి తీసుకున్న అది స్వాగతం పలుకుతుంటే నేనేమి ఇలా చేశాడేంటి, డ్యామెట్ కట అడ్డం తిరిగింది అనేసి ఫీల్ అయిపోతాడు. ఏమవుతున్నాడు, వ్యాకులపడంటే ఏంటి, చింతించిన ఏంట్రా నేను ఇలా చేసి ఇలాగైపోయింది. 30,000 మంది, ఎంతమంది, చాలా గ్రేట్ కదా. 30,000 మంది అంటే ఎంత ఆడంబరంగా ఉంటుంది చూడు. తాయంతి వాయిద్యాలు వాయించే వాళ్ళందరినీ ఇచ్చేసాడు. దీనికి ఒక దండంరా బాబు అనేసి దాన్ని ఏం చేశాడంటే ఇంకొకరికి అప్పగించేశాడు. ఎవరతను, ఒబే దేదోము, ఇంకొక యాజకుడికి అప్పగించేసేసి మళ్ళీ వచ్చిన దారిలోనే తట్టబొట్ట సర్దుకొని మళ్ళీ వెళ్ళిపోతాడు. 3 నెలల్లోనే ఏమైందండి, 3 నెలల్లోనే మళ్ళీ దాని మీద మైండ్ వచ్చింది. ఎందుకనంటే ఆ యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క నిబంధన ఎక్కడైతే ఉందో, ఆ మందసం ఎక్కడ ఉందో, ఆశీర్వాదం ఆ కుటుంబానికి వచ్చిన వెంటనే వాళ్ళు ఏమయ్యాడంటే రియలైజ్ అయ్యి ఈ ఆశీర్వాదం ఒక్కరి దగ్గరికి ఎందుకు, అందరికి కావాలనేసి మళ్ళీ తీసుకుని వద్దామని ప్లాన్ చేశాడు. అయితే అప్పుడులాగా చేయలేదు. ఈసారి ఏం చేశాడు, మొదట్లాగా చేయలేదు. ఇప్పుడు మొదట్లాగా చేయకున్నట్టు ఇంకొక టైపు ఉపయోగించాడు. అది దినవృత్తాంతములు మొదటి గ్రంథంలో కనబడుతుంటుంది చూడండి. మొదటి దినవృత్తాంతములు 15వ అధ్యాయము మీరు అక్కడ చూసినట్లయితే ఏమనుందో చూడండి త్వరగా. మొదటిదేనా, రెండోది అనుకుంటాను, మొదటిదే, క్షమించండి. ఎస్, 15వ అధ్యాయము మొదటి నుంచి చూడండి. దావీదు తన కొరకు ఇండ్లు ఇవన్నీ కట్టేసుకున్నాడు కదండి. ఈ అయిన తర్వాత ఈయన ఏం చేశాడు అని అంటే 2వ వచనం నుంచి చూడండి. ఎస్, చూడు, ఈయన ఏం చేశాడు తర్వాత తన తప్పుని తెలుసుకుని ఉన్నాడు. ఎవరి పని అది, లేవీల పని. మందసంని తీసుకుని వచ్చేది, మందసంలో ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ అవన్నీ చేసేది ఎవరి పని. మీరు ఆ రెఫరెన్సెస్ కూడా రాసి చూసుకోండి. ఈ పని ఎవరికి ఇవ్వబడింది అని అంటే సంఖ్యాకాండము, మీరు నిర్గమకాండంలో కూడా ఉంటుంది. నేను ఇప్పుడు చెప్పేదానికి సంఖ్యాకాండం రాసుకుని సరిపోద్ది. సంఖ్యాకాండము ఈ యొక్క మొదటి అధ్యాయము 51వ వచనంలో అంటాడు, ఈ యొక్క మందసమును ఆ యొక్క కార్యములు చేసే విషయంలో ఎవరైతే అన్ని జనులుగా ఉన్నటువంటి వాళ్ళు వెళ్తారో, లేవీయులు కానటువంటి వాళ్ళు వెళ్తారో, వాళ్లకు దేవుని యొక్క ఉగ్రత కలుగుతుంది అని చెప్పడమే కాకుండా, మీరు మరణశిక్ష వస్తుందని చెప్పడమే కాకుండా, 4వ అధ్యాయంలో కనుక మీరు చూసినట్లయితే 13వ వచనంలో, అయితే వారు చావక ఉండినట్లు పరిశుద్ధమైన దాన్ని ముట్టకూడదు. ఓకేనండి. ఆ 15వ వచనంలో అంటాడు, ఆ యొక్క మందసమును మోసుకొని వెళ్ళేదానికోసము లేవియ కుమారుల్లోన కహాతు వాళ్ళు మాత్రమే, కుటుంబీకులు మాత్రమే మొయ్యాలి. ఎవరు కుటుంబీకులు? లేవికి 3 కుమారులు. ఆ 3 కుమారులు ఒకడు కహాతు. ఆ కహాతు కుటుంబీకులే దేని మొయ్యాలి? మందసమును మొయ్యాలి. ఈ మందసముని దేని చేత మోయించారు దావీదు గారు? కొత్త ఎడ్ల బండి మీద మోయించాడు. కానీ చేయాల్సింది ఎవరు? అది అక్కడ స్తోత్రం చెప్పాల్సిన వాళ్ళు ఎవరు? లేవీలే బోర్లు ఊదాలి, లేవీలే బ్యాండ్ బజాయించాలి, లేవీలే చేయాలి ఇవన్నీ. మీరు దినవృత్తాంతం 2వ గ్రంథం చెప్పాను కదా, మొదటి గ్రంథం చెప్పాను కదండి. ఈ యొక్క 15వ అధ్యాయం మొత్తం చదవండి, ముందుకెళ్దాం. అయితే ఇప్పుడు బుద్ధి వచ్చింది. 3 నెలల తర్వాత వీటన్నిటి కోసం ఆలోచించి, నిజమే కదా, లేవీలు చేయాల్సినటువంటి పని నేను చేశాను, కానీ నేను చేయాల్సినటువంటి పని ఏంటంటే ప్రతిదాన్ని కరెక్ట్గా ఆర్గనైజ్ చేస్తే చాలనుకున్నాడు. ఇప్పుడు లేవీలను కన్సల్ట్ చేశాడు. మీరు అందరు సిద్ధులు అవ్వండి, 30 ఏండ్లు పైబడినటువంటి వాళ్ళు మీరు ఈ పనులు చేయాలని అవన్నీ చెప్పే కానీ అందరు సిద్ధపడిపోయారు. ఇప్పుడు దేవుణ్ణి ఘనంగా తీసుకొని వచ్చారు. ఒకప్పుడు ఈయన దర్బారుతో తీసుకొని వచ్చాడు, మరణం జరిగింది, ఈయన బాధపడ్డాడు. ఇప్పుడు ఏం జరిగింది?
లేవీల చేత తీసుకుని వచ్చాడు. మా అందరికీ సంతోషం కలిగింది. ఒక క్రమం జరుగుతుంది, ఒక క్రమాన్ని ఎస్టాబ్లిష్ చేశాడనేటువంటి వాతావరణం కనబడుతుంది. ఈ అత్యుత్సాహంలో ఈ యొక్క దేవుని యొక్క సేవలో లీనమైనటువంటి దావీదు గారు అప్పుడు నాట్యమాడాడు. ఎప్పుడండి? ఆయన జీవితాంతం మళ్ళీ నాట్యమాడినట్లు ఎక్కడ కనబడదు. ఎప్పుడు నాట్యమాడాడండి? సరైనటువంటి పద్ధతిలో జరుగుతున్నటువంటి కార్యక్రమం, దేవుణ్ణి మహింపరిచేటువంటి కార్యక్రమం. అర్థమైందండి? దాన్ని తీసుకొని వచ్చేసేసి ఇలాగ ఆడుతున్నప్పుడు పాడుతున్నప్పుడు దావీదు ఇలా చేశాడు, అలా చేశాడు. ఏంటంటే దావీదు దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడు, నేను నెరవేరుస్తాననేటువంటి ప్రసంగాలు, అలాంటి జనులు, అలాంటి యూత్ మనకు కనబడదు. ఎలాంటిది? డ్యాన్స్ ఈజీ కదండి, ఎక్కడైనా డ్యాన్స్ చేయొచ్చు, ఈజే కదా, అది పెద్ద ప్రాబ్లం కాదు. స్తుతించడం ఎక్కడైనా చేసేస్తాం. దావీదు అది మాత్రమే కాకుండా జనాలను అందరినీ దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి, మందిరంలో ఎవరెవరు ఏ పనులు చేయాలి అవన్నీ మీరు 16వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే, అదే 16వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే 6వ వచనంలో అంటాడు, ఆ దినమందు యెహోవాను స్తుతి చేయి విచారాన్ని ఏర్పరిచి దావీదు ఆసాపు చేతికి దాన్ని అప్పగించాడు. వాళ్ళందరూ ఒక క్రమంగా దేవుణ్ణి స్తుతించాలి. చూసారా? అందుకే దావీదు ఇష్టానుసారుడైన మనుష్యుడు. దావీదు యొక్క ఆరాధన తీరు, దావీదు చేసినటువంటి ఇవన్నీ కొంతమందికి పాపం ఇంట్లో వాళ్ళకే పడదు. మనం మంచి పనులు చేసామనుకోండి, ఎవరికి పడదు? ఫస్ట్ మన ఇంట్లో వాళ్ళకి పడదు. పాపం ఆయన భార్యకి పడలేదు. మీకాలు ఆయన భార్య, ఆవిడకి వచ్చింది ఏం కాలు? సాతానుగాడు కాల్ చేశాడు, ఇదిగా మీ ఆయన ఇలా చేశాడని. మీకాలకు కాలు వచ్చింది సాతానుగాడి దగ్గర. ఆ రేపిగానే ఈవిడ ఉడికిపోయింది. మీ ఆయన రాజు కదా, మీ ఆయన ఇన్ని లక్షల మందికి సైన్యాధిపతి ఉంది కదా, మీ ఆయన ఏంటి షెడ్ వేసుకొని ఇవన్నీ లంగోట కట్టుకొని ఎగురుతున్నాడేంటి అక్కడ అనేగానికి పాపం రాయల్ ఫ్యామిలీ కదండి, షేమ్గా ఫీల్ అయిపోయింది. నిజమే కదా, మా ఆయన ఇంత కదా, ఇంత తోపు కదా, ఇలాగైపోయాడేంటి ఈయన అని. ఎవరి ముందైతే దావీదుని అవమానపరిచిందంటే వాళ్ళ యొద్ద దావీదు గణపరచబడ్డాడు. నిజానికి సేవకురాండ్రు అందరూ ఆయన్ని మెచ్చుకుని ఉన్నారు, ఆయన చేసినటువంటి పనికి ముగ్ధులై ఉన్నారు. రాజుగారే దేవుని యొక్క మందసం కోసం ఇంత తాపత్రయపడుతున్నారని దేవుని మహిమపరుస్తుంటే ఈమె ఇంకొక రకంగా ఆలోచిస్తుంది. కనుక ప్రియులారా, దేవుణ్ణి ఆరాధించే విషయంలో ఎవరు ఎన్ని చెప్పినప్పటికీ కూడా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో. దేవుని చిత్తం ఏంటంటే నీవు హృదయపూర్వకంగా ఆరాధిస్తే చాలు. ఒకప్పుడులాగా డోలు బజాయించి అందరూ విసిగించేసేసి, ఒకప్పుడులాగా ఏదేదో వాయించేసేసి చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే క్రిస్టియానిటీ అనేటువంటిది ఒకప్పుడు దేవుడు వాగ్దాన ప్రదేశంలో వాళ్ళకి స్వతంత్రత ఉంది. ఇప్పుడు మన స్వతంత్రం లేనటువంటి ప్రాంతంలో ఉంది. మన భారతదేశంలోనే మనం ఆరాధిస్తే ఒప్పుకోవట్లేదు. కాబట్టి ఇప్పుడు మనం ఆరాధించే విధానాన్ని ప్రభు మార్చేశాడు. అందుకే లూకాసు వార్త 7వ అధ్యాయంలో అంటాడు, మీ పెదవులతో మీరు నన్ను గణపరుచుచున్నారు కానీ మీ హృదయము నాకు దూరముగా ఉన్నది. మీరు మనుషుల పారంపర్య ఆచారములు గైకొనుచున్నారు. దీని నిమిత్తము దేవుని యొక్క మాటల్ని బొత్తిగా నిరాకరించుదురు అని అన్నాడు. ప్రియులారా, దేవుని ఆరాధిద్దాం. ఎలాగ తెలుసండి? ఆరాధిద్దాం ఆత్మతో, మన క్రియల చేత. ఎప్పుడు దేవుడు సంతోషపడతాడు? దేవుని సంతోషపరిచేటువంటి ఆత్మను రక్షించినప్పుడే కదా. ఇది నిజమైన ఆరాధన. మీ శరీరాలను సమర్పించుకోండి, అది నిజమైన ఆరాధన. మన శరీరాలని ఇందాక బ్రదర్ చెప్పారు, ఎంత చక్కగా విషయాలు చెప్పారంటే, ఇదిగో ఒకప్పుడు ఒక సంఘం ఇలా చేసింది, వాళ్ళు దానికోసం యూనిట్ అయ్యి ఇలా పాడు చేశారు. కానీ ఇప్పుడు మనం అలా చేయాలి. దేవుని యొక్క పనిని మరి అభివృద్ధి పరచాలి, ఆశీర్వదించబడేటట్లుగా ఉండాలంటే మనము ముందుగా దేవునికి సరెండర్ అవ్వాలి. అది దేవుడు మనతో మాట్లాడేటువంటి ప్రతి మాటను బట్టి, ప్రతి ఆలోచనను బట్టి, దేవుని యొక్క ఆలోచనలో మనం ఉన్నామా, దేవుని యొక్క కార్యక్రమాల్లో నా వంతు పాత్ర ఏముంది అని మనం ఇలాగ ఉండాలి. కానీ కొలసి పత్రికలో 2వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, 17వ వచనంలో, దేవదూత ఆరాధన ఎందు ఇచ్చ కలిగి. వాళ్ళకి ఎప్పుడు ఆరాధన ఇలాగలా కొట్టుకుంటూ ఉండాలి. నీ కిరీటమును అపహరింప నీయకుడి. దేవుడు మనకు ఒక భాగ్యాన్ని ఇచ్చాడు. నిజంగా దేవుణ్ణి ఆరాధించే విషయంలో మనము బలహీనలం. నిజానికి దేవుణ్ణి సంతోషపరచడం అంటే మన వల్ల అయ్యే పనేనా? మన గాత్రం వల్ల అయ్యే పనేనా?
కాదు. కానీ దేవుడు మనకు వరాన్ని ఇవ్వబోతున్నాడు. అలాంటి భాగ్యాన్ని మనకు పరలోకంలో ఇవ్వబోతున్నాడు. ఆయన ముఖస్థుతి చేస్తూ అప్పుడు నిజమైన ఆరాధన చేయబోతున్నాం. అందుకోసం దేవుడు మనకి చిన్న ప్రాక్టీస్ అనమాట. చిన్న ప్రాక్టీసే. ఒకప్పుడు యెరూషలేములో అలా చేశారు ఆరాధన పద్ధతి. క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఎబ్రీ పత్రికలో అంటాడు, ఈ అర్చన ఆచారాలు, ఈ ఆచార ప్రకారమైన బలులు ఇవన్నీ ఆరాధికునికి సంపూర్ణ సిద్ధిని ఇవ్వలేదయ్యా. నువ్వు ఇంకా ఏం చేస్తావు? నువ్వు ఏం చేస్తావంటే నీవు దేవునికి సరెండర్ అయిపో, ఆయన చూసుకుంటాడు. నీవు చేసే ఏ పని ఉందో ఆ పనిలో దేవుడు కనబడుతుంటాడు. అది ఆరాధన. మీరు ఎవరింట్లో నన్ను పని చేస్తున్నారనుకో, బ్రదర్ నీకు ఈరోజు పండుగ ఉంది, నువ్వు ఎందుకు వస్తావు డ్యూటీకి, నువ్వు వెళ్ళిపో అని అన్నారనుకో, నిజంగా కదా నీ భక్తిని చూపించావు కదా. అక్కడ నువ్వు అబద్ధం ఆడలేదు కదా. ఎన్నో డబ్బులు ఉంటాయి, వాళ్ళ ఇంట్లో పని చేసావు, ఏది ముట్టలేదు కదా. నీకు ఇచ్చిన పని ఉంది కదా, అది చక్కగా చేసావు కదా. నీ యొక్క సూపర్వైజరు, నీ యొక్క మేనేజరు, నీ యొక్క యజమాను నిన్ను అప్రిషియేట్ చేస్తుంటాడు కదా. అది నిజమైన ఆరాధన. యథార్థంగా ఉండడము, యథార్థంగా దేవుని సన్నిధిలో గడపడము, ఇది నిజమైన ఆరాధనకి సూచన. కనుక ప్రియులారా, మనము దేవుని చిత్తమేదో మనము తెలుసుకొని రూపాంతరం పొందుదాం. లోకుల్లాగా మనం చేయకోకున్నట్లు ఒక జ్ఞానరూపకంగా మనం ఉందాం. చిన్న ప్రార్థన చేసుకొని నేను మిగిలినటువంటి కార్యక్రమాన్ని తమ్ముడు అవినాష్ ఈ యొక్క రొట్టె ద్రాక్షరస కార్యక్రమాన్ని నడిపిస్తుంటుండగా ఆయనతో కలిపి మనం ఏకీభావం. నేను చిన్న ప్రార్థన చేసి నా యొక్క మాటలు ముగిస్తాను. మహోన్నతుడా, ప్రేమమయుడా, మీకు వందనాలు స్తోత్రాలయ్యా. ప్రభా, నీ యొక్క నామస్మరణ, అలాగే ప్రభా నీ యొక్క పేరును తలచడమే మా యొక్క పెదాలకు ఇచ్చినట్టు గొప్ప భాగ్యం నాయన. ప్రభా, మిమ్మల్ని ఆరాధించే విషయంలో, మిమ్మల్ని స్తుతించే విషయంలో తండ్రి, మా యొక్క జీవితము, మా యొక్క క్యారెక్టర్, మా యొక్క నేచర్ సరిపోదు నాయన. అయినప్పటికీ తండ్రి, దౌర్భాగ్యమైనటువంటి మా చేత కూడా తండ్రి మాకు ఇట్టి గొప్ప భాగ్యాన్ని ఇచ్చున్నారు. ప్రభా, మన ధర్మశాస్త్రం అనేటువంటి భారతదేశంలో ఉన్నటువంటి దాని ప్రకారంగా ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని ఎవరైతే శూద్రులైనటువంటి చదివితే వాళ్ళ నోట్లోనో లేకుంటే వాళ్ళ చెవుల్లోనో వింటే మరి పాదరసం పోసేటువంటి వాడు. కానీ నీ యొక్క వాక్యాన్ని పాపులమైనటువంటి మేము చదవడానికి, వినడానికి మీరు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి వందనాలు ప్రభా. మా యొక్క మనసులను రూపాంతరం చెందనివ్వండి నాయన. దావీదు ఎలాగైతే తండ్రి మీ చిత్తాన్ని గ్రహించి మీ ఇష్టాన్ని నెరవేర్చాడో, అలాగే ప్రభా మేము కూడా మా జీవితంలో తండ్రి ప్రభువైన యేసయ్యన తండ్రి మేము అనుక్షణము ఆయన చూస్తూ తండ్రి, ఆయన బ్రతికిన ప్రతి దినము తండ్రి మీ కొరకు, మీ ఆలోచనలు, మీ యొక్క ప్రకటనతోనే ఆయన మరి రాత్రికాలం అంతే మీ సన్నిధిలో గడిపేటువంటి ఆ అద్భుతమైనటువంటి పరిచర్యను, అద్భుతమైనటువంటి గుణాన్ని ఆ యేసును చూసి మేము నేర్చుకునేలాగా తండ్రి యేసయ్యను మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటూ, ప్రభా మా యొక్క అవసరతలు, సంఘంలో ఉన్నటువంటి బలహీనతలు మీకు తెలుసున్నాయని ప్రతి ఒక్కరిని తండ్రి మీ చేతుల కింద అప్పగించుకుంటూ, వారి కుటుంబాల్లో ఎవరెవరికి ఏ అవసరతలు ఉన్నాయో వాటన్నిటిని తీర్చమని బతిమలాడుకుంటూ, ఈ యొక్క మాటలకు తండ్రి తగినటువంటి ఫలములను మాకందరికి అనుగ్రహించమని క్రీస్తు నామమున ప్రార్థన అడుగుచున్నాం మా తండ్రి. ఆమేన్.